బయటికెళ్ళి తినొద్దాం అనుకుంటే మిస్ అమ్మ వద్దంటుంది డాడీ. మళ్ళీ భయపడుతున్నావా బాగి? అయ్యో అలాంటిదేం లేదండి. బయట ఫుడ్ మంచిది కాదు కదా. పైగా ఈ వర్షాకాలంలో బయటికి వెళ్ళడం కూడా మంచిది కాదు. వైరల్ ఫీవర్స్ అవి వస్తుంటాయి. ఏం కాదు మిస్ అమ్మ, అయినా ఒక్కసారి తింటే ఏమవుతుంది? ప్లీజ్ డాడీ, మీరైనా మమ్మల్ని బయటికి తీసుకువెళ్ళండి. నేను తీసుకెళ్తాను, రండి వెళ్దాం. వద్దు పార్థు, తను చెప్తున్నట్లు రైనీ సీజన్లో స్ట్రీట్ ఫుడ్ నాట్ హెల్దీ. కానీ మాకు పానీపూరి తినాలనుంది డాడీ. అంతే కదా, అది ఇంట్లోనే రెడీ చేసుకుందాం. మీకు పానీపూరి చేయడం వచ్చా డాడ్? ఎందుకు రాదు, బాగా వచ్చు. హా? మరి మీరు ఎప్పుడు చేయలేదు? మీరు అడగలేదు, నేను చేయలేదు. నేను అడిగాను, చేశారా? ఇప్పుడు చేస్తానంటున్నాను కదా. డాడ్, థ్యాంక్ యూ డాడ్. పార్థు, నువ్వు కూడా ఒక చెయ్యాలి. ష్యూర్. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా బాగి? అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటి? మీరు పిల్లలు తినగలిగేలే చేయాలి సుమి. నన్ను అనుమానిస్తున్నావా? అంబులెన్స్ ని పిలవాల్సి వస్తుందేమోనని భయమేస్తుందండి. పార్థు, తనకు మన కుకింగ్ టాలెంట్ ఏంటో చూపించాలి. ఆర్ యు రెడీ? ఎస్. మనోహరి, ఏమైంది? నువ్వు చెప్పినట్టుగానే ఒక అతన్ని రమ్మని చెప్పాను. ఇంటి బయట వెయిట్ చేస్తున్నాడు. సరే, ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? అమర్ సారు, పార్థు సారు, భాగి, పిల్లలు అందరూ పానీపూరి ప్రిపరేషన్ లో ఉన్నారు. ఏంటి, పానీపూరి చేస్తున్నారా? వాళ్ళేం చేస్తే మనకెందుకు? ఆ బొమ్మను బయటికి తరలించడానికి ఇదే సరైన సమయం. నువ్వు త్వరగా వెళ్ళి తీసుకురా మనోహరి. సరే.